యుద్ధ పరిస్థితుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాని ప్రభావం భారతదేశ ప్రజలపై కూడా పడుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు భారత ప్రభుత్వం అమెరికాతో చేసుకుంటున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యుద్ధాల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ముఖ్యంగా రైతులు మరియు పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ యుద్ధాల వల్ల సామాన్య ప్రజలు ఎక్కువగా నష్టపోతారని తెలిపారు. అమెరికాతో చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మ బాలనాగయ్య, మాలాద్రి, ఏడుకొండలు వెంకటమ్మ, డికేఎం రఫీ, జవాజీ రాజు, నాగరాజు పాల్గొన్నారు. సోదరులారా, భారత ప్రభుత్వం అమెరికాతో చేసుకుంటున్నటువంటి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఈరోజు మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండు అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అమెరికాతో భారత ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి వాణిజ్య ఒప్పందం మన వ్యవసాయ రంగాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టి దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులు, రైతు కూలీల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పిన మన కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఒప్పందంలో ప్రధానంగా ఏముందని మనం చూసినప్పుడు అమెరికాలో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు భారతదేశానికి కానీ దిగుమతి అయితే వాటి మీద ఒక్క రూపాయి కూడా పన్ను వేసేటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారు. అదే మన వ్యవసాయ ఉత్పత్తులు కానీ, మన పారిశ్రామిక ఉత్పత్తులు కానీ అమెరికాకు మనం ఎగుమతి చేస్తే 18% పన్ను వేసే విధంగా అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈ ఒప్పందమే అసమంగా ఉంది కాబట్టి ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇప్పుడు అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఇరాన్ దేశం మీద ఇజ్రాయెల్తో కలిసి అమానుషమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉంది. ఇరాన్ అనే దేశంలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వల్ని కబ్జా చేసేదానికోసం, ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా ఈ యుద్ధాన్ని చేస్తూ ఉంది. దాని ఫలితంగా ఈరోజు పెట్రోలు, డీజిల్, గ్యాసు ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్కి 115 రూపాయలు, ఇంటి గ్యాస్కి 60 రూపాయలు పెంచేసింది. ఈ యుద్ధం కానీ ఇదే విధంగా కొనసాగితే ప్రజల మీద రాబోయే కాలంలో విపరీతంగా భారాలు పడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని మన కేంద్ర ప్రభుత్వం కూడా యుద్ధాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి, అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం వద్దు, శాంతి కావాలని చెప్పిన ప్రయత్నం చేయాలని చెప్పిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.